రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ బీజేపీపై బీఆర్ఎస్ పని కట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తుందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళలపై 67% క్రైమ్ రేటు పెరిగిందని గుర్తు చేశారు. బండి సంజయ్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ మైనర్ బాలిక కేసు బీఆర్ఎస్ హయాంలో జరిగింది. కేసీఆర్, కేటీఆర్ రాజీనామా చేశారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై సొంత పార్టీ మహిళా సర్పంచ్ లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేసిందన్నారు. మీ కుటుంబంలోని మహిళ మద్యం కేసులో జైలుకు వెళ్తే కేసీఆర్, కేటీఆర్ రాజీనామా ఎందుకు చేయలేదన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం, పర్యావరణ దినోత్సవం, మోదీ ప్రధానిగా పుష్కర కాలం పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో నిర్వహించే కార్యక్రమాల రూపకల్పనపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రామచంద్రరావు ప్రజా సమస్యలపైన కోట్లాడటం చేతకాకపోతే కేసీఆర్, కేటీఆర్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని హితవు పలికారు. తీసుకొచ్చి ఆ మైనర్ అమ్మాయి కుటుంబాన్ని కూడా రోడ్ మీద చూస్తున్నారు. ఏం పని లేనట్టు ఇదే పని పెట్టుకున్నారు. నేను బీఆర్ఎస్ పార్టీని అడుగుతాను, వాట్ ఈస్ ద మోరల్ రైట్ యువర్ గాట్. ఇంకా భారతీయ జనతా పార్టీ ఇంకా మమ్మల్ని బద్నాం చేస్తే పార్టీ మీరు తట్టుకోలేకపోతే రాజకీయంగా మీరు రాజకీయాన్ని విత్డ్రా కండి. ఫైట్ పొలిటికలీ విత్ us. డోంట్ ఫైట్ ఆన్ పర్సనల్ ఇష్యూస్. నిజంగా మీరు మా అబ్బాయి తప్పు చేసి ఉంటే రిజైన్ చేయాలంటే మీ ఇంట్లో ఆడపడి తప్పు చేస్తే మీరెందుకు రిజైన్ చేయలే? కోట్లాది రూపాయలు మీరు తీసుకున్నారు కదా, వై డిడ్ యు రిజైన్ దెన్? ఇవన్నీ కూడా ఆలోచించాలి కేటీఆర్ గారు. బండి సంజయ్ గారి మీదనో ఇంక పార్టీ మీదనో రుద్దాలంటే తప్పది. ఒక లీగల్ ఇష్యూ, ఒక కేసు రిజిస్టర్ అయింది, అమ్మాయికి జస్టిస్ జరగాలనేటువంటి ఆలోచనతో పోలీసులు పనిచేస్తున్నారు. కాబట్టి లెట్ us లీవ్ ఇట్ టు పోలీస్. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్తా ఉన్నాను, మీరందరూ బీఆర్ఎస్ కొమ్ముకే ఉన్నారు. మీకు దమ్ము ధైర్యము నిజంగా ఉంటే వాళ్ళని ఫార్ములా కేసులో అరెస్ట్ చేయండి, కాళేశ్వరంలో అరెస్ట్ చేయండి. ఏదో సిబిఐకి ఇచ్చిన సిబిఐకి ఏమి ఇవ్వలే మీరు. ఏదో 2-3 బ్యారేజ్ గురించి ఇచ్చారు, మొత్తం ప్రాజెక్టులు ఇవ్వండి. తెలంగాణ ధనాన్ని దోచుకున్నారు. మీరు రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను, వై ఆర్ నాట్ టేకింగ్ యాక్షన్ అగిటాం? తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ తిరస్కరించారు. మొన్న మోదీ గారి ప్రోగ్రామ్ సక్సెస్ అయింది, బ్రహ్మాండమైన సక్సెస్ అయ్యి తెలంగాణలో వాతావరణం నిర్మాణమైంది. బీజేపీ పక్షాన బీజేపీ ప్రత్యామ్నాయం చేసుకున్నటువంటి ఒక నేపథ్యంలో వీళ్ళు బీజేపీని బద్నాం చేయడానికి ప్రయత్నం చేసే ప్రయత్నం ఉంది కూడా. బికాజ్ బీజేపీ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ ఇన్ తెలంగాణ.